వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి రాగానే వెంటనే బెంగళూరు వెళ్ళిపోయి మంచిగా అక్కడ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి చేరుకొని 2.5 గంటల పాటు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టాడు. అధికారంలో ఉన్న 4 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 దాకా ఎన్నికల దాకా కేవలం ఒక్క ప్రెస్ మీట్ మాత్రమే. అది కూడా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ మినహా ఆ తర్వాత ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన పాపాన పోలేదు. ఏదైనా కావాలంటే ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసుకొని మీడియాకి రిలీజ్ చేసేవాళ్ళు. 5 సంవత్సరాల పాటు ఆ బ్లూ మీడియాకు సంబంధించిన 2 ఛానల్స్ తప్ప మిగతా వాళ్ళని ఎవరిని తాడేపల్లి ప్యాలెస్లో అడుగు కూడా పెట్టలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి సమయంలో 4 తుఫాన్లు, 16 అల్పపీడనాలు, 8 వాయుగుండాలు వచ్చాయి. చివరి సమయంలో దాదాపుగా 23 నవంబర్ ఈ సమయంలో ఒక పెను తుఫాను కూడా వచ్చింది. భారీగా పంట నష్టం జరిగింది. 6 లక్షల ఎకరాల్లో వరి పంట దారుణంగా దెబ్బతింది. పంట హార్వెస్టింగ్కి వచ్చే సమయంలో వచ్చింది. ఇక తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి కూడా సమయం కుదరలేదు. సహజంగా హెలికాప్టర్ వేసుకొని ఒక చక్కర కొట్టి వస్తాడు అనుకున్నారు, ఒక రౌండ్ వేసుకొని. కానీ తాడేపల్లి ప్యాలెస్కి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక వరి పొలాన్ని చూసుకొని, పడిపోయిన వరి పొలాన్ని, దానికి ఆ పొలానికి బారికేడ్లు కట్టి, మరి ఎవడు ఇంతలా తోపు మానవాన్ని ఆ పొలంలో గుంజుకుపోతారనుకున్నారో ఏమో, బారికేడ్లు కట్టి రెడ్ కార్పెట్ పరిచి వారికి అక్కడ ఒక పొలంలో రైతుని నిలబెట్టి ముఖ్యమంత్రి రాగానే పిలవడం, ఆ రైతు ఆ వరి దుబ్బును తీసుకొని ముఖ్యమంత్రికి చూపించి యాక్టింగ్ చేయడం. ఈ విధంగా యాక్టింగ్ బాగా బంధించారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. తాజాగా వచ్చిన మొందా తుఫాన్తో రాష్ట్రంలో పంట నష్టం అయితే అది ఎవడో ఆపలేదు. 5 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టపోయింది. 50,000 ఎకరాల్లో అరటి పంట పోయింది. 10,000 ఎకరాల్లో బొప్పాయి పోయింది. కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. కూరగాయల పంటలు కూడా నాశనం అయిపోయాయి. పత్తి పంటకు తీవ్రమైన నష్టం జరిగింది. పంట నష్టం ఎవరో కాపాడలేం కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అందుకే ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా కేవలం ఒక 5 మరణాలు మాత్రమే చోటు చేసుకున్నాయి, చెట్లు విరిగి పడడం వల్ల. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో 124 అబద్ధాలు ఆడాడు. 2019 నుంచి 2024 దాకా ఉచిత పంటల బీమా అమలు చేశాము. ప్రతి సంవత్సరం 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు బీమా చెల్లించామని చెప్తున్నారు. 2019లో అధికారంలోకి రాగానే రైతు షేరు ప్రభుత్వం చెల్లించాల్సిన పంటల ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చెల్లించకుండా ఆ పథకాన్ని రద్దు చేశారు. ప్రతి సంవత్సరం 2,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తూ ఉంది. పంటల బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంటల బీమా కంపెనీలు పెంచి పోషించాడు అని చెప్పేసి ప్రభుత్వం వాటిని చెల్లించడం మానేసింది. 5 ఏళ్ల కాలంలో 8 తుఫాన్లు, 2023-24లో భయంకరమైన కరువు పరిస్థితులు వచ్చి 352 మండలాల్లో పంటలు ఎండిపోయినా కూడా ₹1 కూడా పంటల బీమా రైతుల ఖాతాలో వేసింది లేదు. 2019 నుంచి 2024 దాకా మీలో ఎవరికైనా ఒక్క రైతుకైనా పంటల బీమా అందిందా? కామెంట్ చేయండి. అసలు పంటల బీమా చెల్లిస్తే కదా పంటల బీమా రావడానికి. చివరికి దీనికి ఒక భాష్యం చెప్పారు. మనం వారికి ప్రీమియం చెల్లించడం, తర్వాత బీమా చెల్లించాలంటూ వాళ్ళని వేడుకోవడం ఎందుకు, మనమే ఒక కంపెనీ పెడితే పోలా అని చెప్పేసి అన్నారు. ఎత్తిపోయింది. మరలా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. ఆ పథకాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేసి ఉంటే ఈరోజు 6,000 కోట్ల రూపాయల పంటల బీమా రైతులకు అందేది అంటూ ప్రచారం చేస్తున్నారు. వినేవాడు వెర్రిప్పు అయితే ఏదైనా చెప్తారు. 5 ఏళ్ల కాలంలో ఒక రైతుకి ₹1 పంటల బీమా ఇవ్వకుండా అసలు ఆ బీమా ప్రీమియం చెల్లించే విధానాన్ని రద్దు చేసి ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు ఉచిత పంటల బీమా పథకాన్ని తీసేశాడు. ఉచిత పంటల బీమాను ప్రవేశపెట్టి ₹1 కూడా బీమా ప్రీమియం చెల్లించకుండా పేరుకే ఉచిత పంటల బీమా అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి రైతులు మోసం చేశారు.
అధికారంలోకి వస్తే 5,000 కోట్లతో పంటల మద్దతు ధర ఇచ్చేందుకు నిధిని ఏర్పాటు చేస్తా అని చెప్పేసి గుంటూరులో పెద్దంగా అరిసి మరీ చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? ఒక్క రూపాయి కూడా ఆ నిధికి కేటాయించిన పాపాన పోలేదు. 5 ఏళ్లలో మీరు చేసిన అరాచకాలు భరించలేక జనం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేస్తే మేమంతా మేలు చేశాం, ఎక్కడ మోసం జరిగిందో తెలియడం లేదు అని ఈవీఎంల మీద నెపం నెడతా ఉన్నాం. ఈ మంగళవారం మాటలు జనం నమ్మరు. గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు. అబద్ధాలు అబద్ధాలే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫానుని ఎదుర్కొన్న తీరు చాలా అద్భుతం. తుఫాను అక్కడ ప్రకటించిన దగ్గర నుంచి తుఫాను తీరం దాటిన తర్వాత కూడా 24 గంటల సేపు వార్ రూమ్లో ఉండి పర్యవేక్షించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 25,000 మంది ఉద్యోగస్తులతో ఒకేసారి కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ప్రతి గ్రామంలో జనరేటర్ ఏర్పాటు చేశారు. ఒకవేళ విద్యుత్ కనుక పోతే వెంటనే జనరేటర్తో కమ్యూనికేషన్ వ్యవస్థ, మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ చేసుకోవడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. ప్రాణ నష్టం లేకుండా చేశారు. ఈ విధంగా విపత్తు నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తిరిగేలేనంత అనుభవం ఉంది. దాదాపు ఆయన సర్వీసులో ఈ 40 సంవత్సరాల్లో దాదాపుగా 132 విపత్తులు ఆయన చూశాడు. హుదూద్ తుఫాన్ తర్వాత విశాఖపట్నంలోనే 15 రోజులు ఉండి ఆ విశాఖపట్నాన్ని పునర్నిర్మించిన చరిత్ర చంద్రబాబు నాయుడు. ఇక జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తా గంటల ప్రెస్ మీట్లు పెట్టి చెప్పింది చెప్పి జనాల సొల్లు చెప్పి సాగొడతాను. అసలు పంటల బీమా పథకాన్ని ఎత్తేసిందే నువ్వు. ఎత్తేసి ఉచిత పంటల బీమా అనే ఒక పథకాన్ని మాత్రం అట పేరు రాసి ₹1 కూడా దానికి కేటాయించలేదు, చెల్లించలేదు. అదే పథకం ఇప్పుడుంటే ఆదుకునేదని చెప్తా ఉన్నా. పంటల బీమా అనే ఒక పెద్ద బోఫోర్స్ కుంభకోణం కన్నా పెద్దది. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. ప్రభుత్వాలు చెల్లించే ప్రీమియాల్లో ఒక పావల రైతులకు ముష్టేసి పంటల బీమా కంపెనీలు ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో 1,000 కోట్లు దోచేస్తా ఉన్నారు. ఏటా దేశంలో 20,000 కోట్ల రూపాయల పంటల బీమా కింద ప్రీమియంగా వసూలు చేసే బీమా కంపెనీలు రైతులకు చెల్లించేది కేవలం 4,000 కోట్లు మాత్రం. ఆ మాత్రం దానికి పంటల బీమా ప్రవేశపెట్టింది రైతుల కోసం కాదు అనే విషయాన్ని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇక పంటల బీమా వస్తుందా రాదా ప్రస్తుతం అనేది ప్రస్తుతం దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రభుత్వం ముందుకొచ్చి 1 హెక్టారుకు 25,000 రూపాయల పరిహారం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేదు. 1 హెక్టారు వరి పంటకి, అదే అరటి పంట, బొప్పాయి, ఉద్యాన పంటలు ఉంటే ఇంకా పరిహారం ఎక్కువగా ఉంటుంది. మత్స్యకార కుటుంబాలకి 50 కేజీల రైస్ ఫ్రీగా ఇస్తాను. తుఫాను బాధిత పీడితులకి 25 కేజీలు కుటుంబానికి ఫ్రీగా ఇస్తాను. ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అందజేస్తా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆయన చంద్రశేఖర్ ప్రెస్ మీట్ పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికల్లా ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు ఇచ్చేసేవాళ్ళు. పంట నష్టపరిహారం కింద 10,000 రూపాయలు వచ్చాయి, 5,000 వచ్చాయి అని చెప్తాను. అంత ఘనంగా మీరు పరిపాలన సాగించి ఉంటే 11 సీట్లకే జనం ఎందుకు పరిమితం చేశారు అని ఒకసారి ప్రశ్నించు. సిగ్గు శరం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టడంలో ఉపయోగం లేదు. 11 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారు అంటే మోసం జరిగింది అని చెప్తారు. మోసం మీరు చేశారు కాబట్టి జనం మిమ్మల్ని చెప్పుతో కొట్టారు అనే విషయాన్ని మాత్రం మీకు అంతర్గతంగా తెలుసు, బయటికి చెప్పుకోలేరు. ఈ 11 మందిలో కూడా కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కనీసం అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అన్న పాపాన కూడా పోలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రజలకు వారు ఏం సమాధానం చెప్పుకుంటారు? 11 సీట్లు ఇస్తే ఎక్కడైనా ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉందా భారతదేశంలో? గోవా లాంటి రాష్ట్రంలో తప్ప. కనీసం 10 సీట్లు ప్రతిపక్ష గెలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని కామన్ సెన్స్ కూడా మీకు లేదా? ప్రతిపక్ష హోదా కోసం అడుక్కొని చివరికి ఆంధ్రప్రదేశ్లో అడుక్కునే వాళ్ళ మీద నిషేధం తీసుకొచ్చేదా చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గంటల ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు. గతంలో మీరు ఏం చేశారో జనం ఇంకా మర్చిపోలేదు. మర్చిపోయేలాగా మీరు చేయాలన్నా కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నాయి. గతంలో సోషల్ మీడియా లేని రోజుల్లో, కొద్ది మంది చేతుల్లో మీడియా ఉన్న రోజుల్లో చెప్తే జనం నమ్మేవాళ్ళు, కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. గతంలో మీరు ఎంత ఇచ్చారు, ప్రభుత్వం ఇప్పుడు ఎంత ఇస్తుందని పక్కనే రాస్తూ ఉన్నారు. ఇవన్నీ జనానికి కళ్ళు జరిపిస్తూ ఉన్నాయి.
రాబోయే రోజుల్లో పంట నష్టపరిహారం రాబోయే కొద్ది రోజుల్లోనే, వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. దీనికి తోడు అన్నదాత సుఖీభవ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ నిధులు కూడా ఒకేసారి రైతులకు అందబోతా ఉన్నాయి. కొంతవరకు రిలీఫ్, పంట నష్టం మొత్తం ఎవరు భర్తీ చేయడం సాధ్యం కాదు, కొంతవరకు రైతుకు రిలీఫ్ దక్కే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఎంత ఇవ్వబోతా ఉన్నాడు అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.